నమస్తే వెల్కమ్ టు 6 టీవీ నేను రాధిక. ఇక బులెటిన్ అప్డేట్స్ లోకి వెళ్తే రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఎన్నో ఏళ్లుగా చూస్తున్న ప్రజల నిరీక్షణకు తెరపడిందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. వేములవాడలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధితో పాటు పట్టణ అభివృద్ధి పనులు ప్రారంభమైనట్లు ఆయన తెలిపారు. ఇక పట్టణంలో 80 ఫీట్ల రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించినట్లు తెలిపారు. ఇక నవంబర్ 20న సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో 8 మంత్రుల సమక్షంలో 76 కోట్లతో ఆలయ విస్తరణ, 47 కోట్లతో రోడ్డు విస్తరణ, 35 కోట్లతో అన్న సత్రాల నిర్మాణం కోసం శంకుస్థాపన చేయడం జరిగిందని, 2024-25 ఆర్థిక సంవత్సరంలో 50 కోట్లు, 25-26 బడ్జెట్లో 100 కోట్లు రాజన్న ఆలయ పట్టణ అభివృద్ధి నిధులు కేటాయించడం జరిగిందని ఆది శ్రీనివాస్ తెలిపారు. ఇక ఆలయ అభివృద్ధి, పట్టణ అభివృద్ధి సమాంతరంగా చేస్తున్నామని, పెరుగుతున్న పట్టణ జనాభాకు అనుగుణంగా పట్టణ అభివృద్ధిని చేస్తున్నామన్నారు. నవంబర్ 20వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా రాజన్న ఆలయ అభివృద్ధి, పట్టణాభివృద్ధికి శ్రీకారం చుట్టే సందర్భం 47 కోట్లతో వేరల పట్టణంలో ఉన్నటువంటి ప్రధాన రోడ్డు వెడల్పు 80 ఫీట్లతో చేయాలని చెప్పని తీసుకున్న నిర్ణయం మేరకు నిన్నటి నుంచి రోడ్డు వెడల్పు సంబంధించినటువంటి కార్యక్రమాలు మొదలవుతున్న వేళ అనేక మంది నిర్వాసితులు ఇబ్బంది పడుతున్నప్పుడు ఈ దేశంలోనే భూసేకరణ చట్టం 2013లో వచ్చినటువంటి చట్టం ప్రకారం వారికి నష్టపరిని అందివ్వాలని ఒక నిర్ణయం తీసుకొని ముందుకు పోతున్న వేళ ఇంచుమించు 50 షట్టర్లకు సంబంధించిన వారు డబ్బు తీసుకొని సహకరించే క్రమంలో మరికొంతమంది కోర్టుకు వెళ్తే వారిని గౌరవించేటువంటి సందర్భంలో ఇతరత్ర అభివృద్ధి చేయడానికి 234 పైచిలు నిర్వాసితులు 300 పైకి ఉన్నటువంటి దుకాణ సముదాయానికి సంబంధించినటువంటి రోడ్డు వెడల్పు కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తూ ముందుకు పోయేటువంటి సందర్భం నిన్నటి ప్రారంభం కావడం జరిగింది.